ఆశీర్వాదం అంటే భౌతిక సంపద కాదు. ఆశీర్వాదం అంటే 10 ఎకరాల స్థలాన్ని కొనడం కాదు. లోకంలో దేవుడు తెలియని వాళ్ళు కూడా దాన్ని సంపాదించుకున్నారు. మనకి వాళ్ళకి తేడా లేదు. నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటా ఉన్నా. ఒక ట్రూలీ బ్లెస్సింగ్ ఏమిటి అంటే, లేఖనం దానికి ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేసింది. నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని మందిరం ఏం పరిచయం చేస్తుందంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది. లోకంలో స్వల్పకాల ఆశీర్వాదాన్ని చూడగలిగిన వాళ్ళు మనం చూస్తాం. నేను చాలా మందిని వచ్చి విన్నాను. మా పూర్వీకులు 100 ఎకరాల ఆస్తులు కలిగిన వాళ్ళు ఈ రోజున ఏమయ్యావు, ఉండటానికి ప్లేస్ లేకుండా అయిపోయి. ఇట్లాంటి కథలు చాలామంది మనం జీవితాల్లో విన్నాం. మా నాన్న అంత వ్యాపారి, వాళ్ళ తమ్ముడు ఇంత వ్యాపారి, ఏమైపోయాడు? లక్షాధిపతులు ఈ రోజున భిక్షాధిపతులు అయిపోయారు. ఎందుకు ఈ నాటలు నేను చెప్తున్నానంటే, ఆశీర్వాదం అంటే భౌతికమైన వాటితో ఎప్పుడు కూడా నేను పోల్చుకోవద్దు. దేవుడంటే నమ్మని హేతువాది నాస్తికుడు కూడా తను కలిగిన సంపద ఆశీర్వాదం అనుకోవటానికి వీల్లేదు. మనం దేవుడంటే నమ్మని వ్యక్తి కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. దాన్ని కూడా మనం ఆశీర్వాదం అనుకుందామా?